బాధ్యత ఎలక్ట్రికల్ వింగ్ మేము తీసుకున్నాము. అది కాక నెక్స్ట్ ఇక్కడ మన రోడ్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా పాట్ హోల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది సార్. సో ఇంకా ఎక్కడైనా మనం ఉన్నా కానీ వీఆర్ ఓపెన్ సార్. సభకు నమస్కారం అండి. నా పేరు వినోద్. రీసెంట్లీ జిల్లా మేనేజర్గా డివిజన్ 7 ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మహాకాళి జాతరకు సేవలు అందించే బాధ్యత కలిగినందుకు సంతోషిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్కి కూడాను. ఇక్కడ నిన్న జరిగిన మీటింగ్లో మా డైరెక్టర్ ఆపరేషన్స్ గారు కృష్ణ గారు ఇది నుంచి ఆల్రెడీ కొత్తగా చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటేను సార్, ఇక్కడ వాటర్ శాచర్స్ తర్వాత వాటర్ ఎవరి బాధ్యతలు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే చర్యలు స్థానికంగా మీ అందరూ సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా సామాజికంగా సాంఘికంగా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. అధికారులకు సంబంధించి ఇప్పుడే జిహెచ్ఎంసీ చెప్పినారు, పోలీసు ఉంది, ఎండమెంట్ ఉంది, ఆర్ఎండ్మెంట్ ఉంది. అన్ని కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖ పక్షాన్ని తొందర ఒక నిమిషం చెప్పాల్సిందే కోరుతాం. ఎందుకంటే మనం కొత్తగా తాజా డబ్బులు నేర్పడానికి ఇక్కడ ఎవరికి కొత్తగా అందరూ కూడా 18 పూజగా 1830 ఏర్పడ్డ ఈ యొక్క దేవాలయం చరిత్ర బలము మహిమ అందరికీ తెలిసిన తెలంగాణ ప్రజలకు మహాకాళమ్మవారి బోనాలంటేనే హైదరాబాద్ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. అందులో భాగంగా ప్రభుత్వ పక్షాన కూడా ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గవర్నర్ కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామారావు గారు అందరూ కూడా కలిసి మరి 20 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి మానవుడి సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనే మాట మనం చేస్తూ కార్యక్రమ నిర్వహణ చేపట్టాల్సిందిగా కోరుతూ ప్రజలు మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు కూడా ఆహ్వానించడం, గౌరవ స్థానిక శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ